హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక్కడైతే నేను 1 కేజీ చికెన్‌తో అయితే ఆంధ్ర స్టైల్‌లో నేను ఇక్కడైతే చికెన్ వేపుడు చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మొత్తం ఉంది. పూర్తిగా చూడండి. ముందుగా అయితే చికెన్‌ని బాగా నీట్‌గా వాష్ చేసుకొని దానిలోకి తగినంత ఉప్పు, తగినంత పసుపు, తగినంత కారం అయితే వేసుకోవాలి. కారం కొద్దిగా తక్కువ వేసుకోవాలి. ఇక్కడ నేను ఈ విధంగా వేసుకొని నీట్‌గా బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ కారం సరిపోతది. ఈ విధంగా కలుపుకొని ఈ చికెన్‌ని ఇప్పుడు మనము మూత పెట్టేసి అయితే ఒక 15 మినిట్స్ అయితే అంతే వదిలేయాలి. ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని దీనిలోకి ఎండు మిరపకాయలు తీసుకోవాలి. ఇందాక కొద్దిగా కారం వేసాం కదా! సో, ఆ కారంకి ఇప్పుడు మనం కారం చూసుకొని తగినంతగా ఎండు మిరపకాయలు తీసుకొని దానిలోకి తగినంత సోంపు, తగినంత జీలకర్ర, ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోవచ్చు. లేకపోతే ధనియాల పొడిని ఒకసారి దాంట్లో వేసుకొని వీడియోలో చూపించిన విధంగా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఎండు మిరపకాయలు, సోంపు, ధనియాల పొడి, జీలకర్ర ఈ విధంగా వేసుకొని బాగా రోస్ట్ చేసుకొని మూత పెట్టేసి మిక్సీలో వేసుకొని ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనమైతే కొద్దిగా తగినంత ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే దానిలో వేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా చిన్నగా బాగా కట్ చేసుకొని దానిలోకి తగినంతగా కరివేపాకు వేసేసి ఒకసారి నీట్‌గా బాగా కలుపుకోవాలి. ఇవి ఎంత గోల్డెన్ కలర్ వస్తే కర్రీ అనేది అంత టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దానిలోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇక్కడ మళ్ళీ ఒకసారి నీట్‌గా కలుపుకోవాలి. దానిలోకి తగినంత పసుపు వేసుకోవాలి. ఇందాక చికెన్‌లో కొద్దిగా కలిపేటప్పుడు పసుపు వేసాం కదా! సో, కొద్దిగా వేసుకొని ఇప్పుడు కలుపుకున్న చికెన్‌ని ఆనియన్స్ దాంట్లో అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. నీట్‌గా ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఒకసారి ఫ్రైని ఇలా ట్రై చేయండి. సోంపేసుకొని ఇలా చేస్తే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి మనమైతే ఒక 20 మినిట్స్ అంతే ఉంచేయాలి. దానిలో ఉన్న వాటర్‌కి ఆ చికెన్ అనేది మంచిగా చక్కగా కుక్ అయిపోతుంది కదా! మళ్ళీ ఒకసారి నీట్‌గా కలుపుకున్న తర్వాత మనమైతే ఇక్కడ మిక్సీ పట్టుకున్నాం కదా! ధనియాలు, ఎండుమిరపకాయలు, సోంపు ఇవన్నీ వేసి సో, ఆ మిశ్రమాన్ని ఇప్పుడు దాంట్లో వేసుకోవాలి. ఆ పౌడర్ మొత్తం వేసుకొని నీట్‌గా మంచిగా కలుపుకోవాలి. నాకు ఇక్కడ కొద్దిగా సాల్ట్ చూసుకొని మళ్ళీ కొంచెం మీకు సరిపడకపోతే కొద్దిగా వేసుకోండి. ఈ విధంగా వేసుకొని అన్నీ నీట్‌గా కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక 15 మినిట్స్ అంతే ఉంచేయాలి. మనకైతే ఇక్కడ చక్కగా చికెన్ అనేది ఆ ఉప్పు, కారము అది ఇందాక పట్టుకున్న పౌడర్ ఉంది కదా! సో, అవన్నీ ఏసినాక మళ్ళీ ఒకసారి నీట్‌గా కలుపుకొని ఈ విధంగా అయితే చక్కగా మనకైతే చికెన్ వేపుడైతే రెడీ అయిపోతది. లాస్ట్‌లో తగినంత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకున్నాక మళ్ళీ ఒకసారి నీట్‌గా కలుపుకొని చికెన్‌ని ఒక 10 మినిట్స్ అంతే మనము పొయ్యిని ఎక్కువగా పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఈ విధంగా దగ్గరికి చికెన్ ఫ్రై అయితే రెడీ అవుతది. ఈ విధంగా ఆంధ్ర స్టైల్‌లో ఇలా చికెన్ వేపుడు ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా, స్పైసీగా చాలా బాగుంటది. ఈ విధంగా లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ వేపుడునైతే పొయ్యి మీద మనం పొయ్యి ఆపేసుకొని ఒకసారి మూత తీసేసి నీట్‌గా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి అయితే నేను కీర ముక్కలు ఇలా ఈ విధంగా నీట్‌గా కట్ చేసుకొని మిడిల్‌లో చికెన్ ఫ్రైని అయితే ఇలా మంచిగా సర్వ్ చేసి పెట్టాను. ఆనియన్స్ పెట్టుకొని ఈ విధంగా ఒకసారి చికెన్ ఫ్రైని ట్రై చేయండి. ఆంధ్ర స్టైల్‌లో చికెన్ వేపుడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.